తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టులో జరిగిన అవకతవకలను సరిదిద్ది మూలపేట గ్రామస్తులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు మూలపేట నిర్వాసులతో సమావేశం ఏర్పాటు చేశారు. చేసిన అభివృద్ధిని నిలిపివేయడం టీడీపీ ప్రభుత్వ లక్ష్యం కాదని, చేసిన తప్పులను సరిదిద్దేందుకు ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేస్తామని మూలపేట గ్రామస్తులకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చేసి రైతులందరితో కూడా మాట్లాడి ఒక వాల్యూ ఫిక్స్ చేసి ఎక్విజిషన్కి మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం. ఈలోగా పోర్టు టెండర్లు కూడా పిలిచాం. ఇంతలో ప్రభుత్వం మారింది. తర్వాత భావనపాడు పోర్టు టెక్నికల్ గా ఫీజిబిలిటీ కాదని, అక్కడ మనం ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగపడదని, మనం మూలపేటలో అయితే కరెక్ట్ గా ఆ సీ లెవెల్ అంతా బాగుంది, ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి డిసైడ్ చేసి ఇక్కడ మార్చారు. కనీసం ఆ రోజు ప్రజాప్రతినిధి అయినటువంటి నాకు కానీ, పార్లమెంట్ సభ్యుడికి కానీ కనీసం ఇప్పుడు ఒక సమావేశంకి వెళ్ళడం, లేకపోతే గ్రామస్తులకి నచ్చ చెప్పండి అని చెప్పడం ఏమీ లేదు. ఒక బ్రిటిష్ పరిపాలనలాగా పోలీసులను పెట్టి భయం పెట్టారు. చివరికి భయంతోనే, ఎవరు ఇష్టపడి కాకపోయినా భయంతోనే, నాకు తెలియకుండా కూడా దొంగగా చీకటిలో వెళ్ళి సంతకాలు పెట్టి చాలా మంది డబ్బులు తీసుకున్నారు. అయితే నేను కూడా మీకు చెప్పాను, తప్పనిసరిగా మనం వస్తాం, మీకు న్యాయం చేస్తామని. అయితే మనం జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం కాదు, అలాంటి వ్యక్తులం కాదు. ఇప్పుడు ఈ పోర్టు ఆపేస్తాం, ఈ పోర్టు జరగదు అంటే అది మన అవివేకం. తప్పనిసరిగా ఈ పోర్టు ఒక అడుగు ముందు పడింది. మనం దీన్ని కంటిన్యూ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఖర్చు పెట్టిన ప్రతి పైసా మన డబ్బులే. కాబట్టి ఈ 3 మాసాలు మనం ముఖ్యమంత్రి గారు అందరం ఆలోచన చేసిన తర్వాత మనం దీన్ని కంటిన్యూ చేయాలి. అయితే అక్కడ ఉన్నటువంటి